అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. మళ్ళీ న్యూ అరైవల్స్ తోటి మీ ముందుకు వచ్చేసిన. సో లెటర్ స్టార్ట్. ఫస్ట్ మనం చూసే శారీస్ వచ్చేసి మనకి 1 గ్రామ్ టిష్యూ అని కొత్త టైప్ వచ్చినాయి అనమాట. ఇదేంటంటే మరీ టిష్యూ అంటే ఇట్లా బౌన్స్ అవ్వదు, మరీ బాడీ హగ్గింగ్ ఉండదు, కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. పేరు తగ్గట్టుగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కంప్లీట్ న్యూ డిజైనర్ స్టఫ్ అని చెప్పొచ్చు. సో కలర్ కాంబినేషన్స్ ఎట్లాగో చూద్దాం. దీంట్లో ఫస్ట్ డీటెయిల్స్ చూసే దాంట్లో ఈ రెడ్ కలర్లో ఈ పొడుగ్గా లైన్స్ కంప్లీట్ ఇన్బిల్ట్ ఉన్న జరీ లైన్స్ మొత్తం చీర మొత్తం వస్తుంది. అక్కడక్కడ ఈ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకి కాపర్లో, రాగి కలర్ కాపర్లో మంచిగా హైలైట్ అయ్యి ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఓన్లీ అట్లా లైన్స్ ఉంటే కూడా ఎలా ఉంటుందో కానీ ఇట్లా మాత్రం బాగుంది. ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు, పేరు తగ్గట్టు లైట్ వెయిట్ ఉంది. పళ్ళు పాటలో బాగా హైలైట్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అది పడుతుంది ఉంటాయి అండ్ ఫాల్ సూపర్గా పడుతుంది. ఇప్పుడు మీరు ఇట్లా చూసిండు కదా, ఇట్లా నేను తీసుకున్నప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇది బౌన్స్ అవ్వదని నేను అన్నిసార్లు చెప్తున్నప్పుడు ఒకసారి చూపించడానికి నష్టం లేదు కదా. చూడండి ప్రాపర్గా మీరు ఎక్కడ ఫోల్స్ పెట్టినా అట్లా ఇక్కడ కూడా ఫోల్స్ చూడండి ప్రాపర్గా 5 వస్తున్నాయి మనకి అండ్ ఫాల్ సూపర్గా పడుతుంది. ఇక్కడ మనం కట్టేటప్పుడు ఒక్కటి గమనించాలి ఏంటంటే ఆ ప్లీట్స్ లైక్ పోకుండా చూడాలి. మేమంటే ఇట్లా హడావుడిగా కట్టుకుంటాం కదా, సో ఇట్లా నీట్గా ఆ బంచెస్ అనేది మిస్ అవ్వకుండా ఆ ప్లీట్స్లో వస్తున్నాయో లేదో చూసుకుంటూ కట్టుకుంటే సరిపోతుంది. 2750లో అవైలబుల్ ఉన్న దీంట్లో కలర్స్ చూద్దాం. ఇట్లా వేసినప్పుడు కూడా బౌన్స్ అవ్వట్లేదు. మెయిన్ ఫస్ట్ మీకు హైట్ చూసుకోండి. 5'8" ఉన్న హైట్ వాళ్ళకు కూడా సరిపోయేంత హైట్లో 45 ఇంచెస్లో ఉంది. ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండదు. మొన్న ఒకళ్ళు అడిగారు అనమాట, శారీ పంపించిన తర్వాత శారీ పంపించే ముందు ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇప్పుడు శారీ మొత్తం కూడా ఈ లైన్స్ అంతా ఉంటుంది, ఓకే ప్రాపర్గా ఉంటుంది. ఈ పోర్షన్లో అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇంతవరకు ఉండదు. సో ఇది కూడా కట్టుకున్నప్పుడు వెనకలు ఎక్కడన్నా కనిపిస్తుందా అనేది వాళ్ళ డౌట్ అనమాట. సో కనిపించదు. శారీ తయారు చేసే వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. మనం లావున్న సన్నమున్న ఈ పోర్షన్ అనేది కట్టు చెంగు అంటాం, స్టార్టింగ్ పాయింట్. దట్ విల్ బి ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్, బయటికి ఏమి రాదు, అంటే వెనకల కూడా కనిపించదు. అది మనం కట్టుకున్నప్పుడు ప్రాపర్గా చూసుకోవాలి. ఏదో కట్టుకున్నామా అట్లా కాకుండా ఒకసారి చూసుకుంటే కూడా మనకు తెలుస్తుంది నీట్గా కట్టుకునేటప్పుడు. పర్పుల్ కాంబినేషన్కి మనకి ఫస్ట్ అయితే ఇది చూడండి, ఇట్లా ఇక్కడ కూడా ఎడ్జ్కి ఒకసారి దగ్గర ఇట్లా నీట్గా ఇట్లా ఫినిషింగ్ వచ్చిందనమాట. సో గ్రిప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. పళ్ళు మంచి డిఫరెంట్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ విత్ బార్డర్. ఈ బూటాస్ వచ్చినాయి, ఆ తర్వాత మనకి బార్డర్ కూడా వచ్చింది. దాని తర్వాత ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇట్లా పర్పుల్ శారీ విత్ ఈ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్. ఇమాజిన్ చేసిరా, సూపర్ రీజనబుల్గా కూడా ఉన్నాయి. నిన్న పెట్టింది కదా, మొన్న మేము పెట్టిన శారీస్ కింద జార్జెట్ మీరు కమెంట్ చూడండి, వేరే వాళ్ళు పెట్టింది. అది మనం 2850 పెట్టినాం కదా, 2850 వాళ్ళకి 29 ప్లస్ షిప్పింగ్ ఏదో వచ్చిందంట. సో అమ్మయ్య మేమైతే రీజనబుల్ ఉన్నాయి అనుకున్నాం. తర్వాత మనకి పింక్, డార్క్ రాణి పింక్. ఈ డార్క్ రాణి పింక్ కూడా ఈ పర్పుల్ ఎంత బాగుంది కాంబినేషన్ చూడండి. ఇట్లా వచ్చేసి మెయిన్ ఈ బార్డర్ రాకుండా ఉంటే అదొకలా ఉంటాయి, బార్డర్ వచ్చిన బ్లౌజెస్ మాత్రం సూపర్గా ఉంటాయి. బ్రైట్ ఫ్లోరసెంట్ ఎల్లో, అదిరిపోయే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన చూస్తుంది. ఎల్లోకి పర్పుల్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మీరు చూడొచ్చు, గ్రీన్ కూడా యాక్ట్గానే ఉంటుంది. గ్రీన్ బాగానే ఉంటుంది, ఇంకా రెడ్, మెరూన్, వైన్ కలర్. బట్ ఎట్లా వచ్చింది అది యూటిలైజ్ చేసుకోవాలంటే ఇది. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ ఈ బ్లూ కలర్కి పింక్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ మంచి రాణి పింక్ విత్ బార్డర్. ఫస్ట్ అయితే ఈ కలర్ ఎట్లా అంటే కొంచెం లైట్ లావెండర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ ఆ షేడ్ కిందకి వస్తుంది. మంచిగా ఇట్లా బ్యూటిఫుల్గా ఈ డిజిటల్ ప్రింట్ ఉన్న ఫ్లవర్స్ వస్తుంది. ఆ ఫ్లవర్స్ హైలైట్ అయ్యే ప్రతి దగ్గర మనకి సెక్వెన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో కొంచెం పార్టీ వేర్ పేస్టల్ కలర్స్ నచ్చే వాళ్ళకి యాప్ట్గా ఉంటూ ఎడ్జ్కి వచ్చేసి లేస్ ఉంటుంది. టిష్యూ శారీస్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, మనకి బౌన్స్ అవ్వదు, కట్టుకున్నాక ప్రాపర్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చిందన్నమాట, కంప్లీట్ చిన్న చిన్న ప్రింట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ వచ్చి మనకి ఎడ్జ్కి లేస్ కూడా వచ్చింది. దీంట్లో హైట్ అండ్ ఇది చూద్దాం. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా బ్లౌజ్ సేమ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హైట్ ప్రాపర్గా ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంది. అది చూసి పర్చేస్ చేసుకోండి. సెల్ఫ్ బ్లౌజ్ కాబట్టి సింగిల్ కూడా ఫ్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇట్లా పట్టుకున్నాక కూడా మీరు చూడండి, ప్లీట్స్లో ఎక్కువ బౌన్స్ అయితే అవ్వదు, లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. హార్డ్లీ 500 గ్రామ్స్ కూడా లేదు. ఈ కలర్ కాంబినేషన్ తర్వాత ర్యాండమ్గా చూపిస్తాను, బికాస్ ఎట్లాగో సెల్ఫ్ బ్లౌజ్ కాబట్టి. గ్రే కలర్ అవైలబుల్ ఉంది దీంట్లో. నెక్స్ట్ బేజ్ కలర్ అవైలబుల్ ఉంది. ఈ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో.
నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది బిన్ని సెట్లో ఏమి రీస్టాక్ అనేది చూపిస్తున్నాను, ర్యాండమ్గా చూపిస్తాను. ఫస్ట్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నా. 1450 రూపీస్లో రెడ్ కే కాపర్ సల్ఫేట్ బ్లూ, మధ్యలో చిన్నగా ఇట్లా వస్తాయన్నమాట, చిన్న రెక్టాంగిల్స్ లాంటి షేప్ తోటి. తర్వాత పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా అట్లా ఉంటుంది, కాంట్రాస్ట్ వచ్చి మనకి బార్డర్. ఈ పాటికి ఇట్లాంటి శారీస్ మీకు అందరికీ వచ్చేసి ఉంటాయి. సో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే దీని కింద కమెంట్ రూపంలో లెట్ మీ నో. అండ్ కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయి ర్యాండమ్గా చూద్దాం. పింక్ విత్ నేవీ బ్లూ, నేవీ బ్లూ పర్పుల్, బాటిల్ గ్రీన్కి రెడ్, మంచి వైన్ కలర్కి ఈ గ్రీన్, మస్టర్డ్ గ్రీన్, అంతేనా ఇంకా గ్రీన్ అంటున్నా అయిపోయింది. సో సైజ్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.